ఎక్స్టింక్ట్ స్పీసీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డోడో గురించి తెలుసుకుందాం. సుమారు 400 సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దీవి మౌరిషస్. అక్కడ ప్రకృతి తనదైన రీతిలో జీవించేది. అక్కడే ఒక విచిత్రమైన పక్షి ఉండేది. అదే డోడో. డోడో ఒక ఎగరలేని పక్షి. సుమారు 1 మీటర్ ఎత్తు, బరువు 10 నుంచి 15 కిలోలు, చిన్న రెక్కలు, పెద్ద ముక్కు. చూస్తే కొంచెం ఫన్నీగా, కానీ చాలా అమాయకంగా ఉంటుంది. డోడోకి శత్రువులు లేవు, పులులు లేవు, వేటాడే జంతువులు లేవు. అందుకే ఇది మనుషుల్ని చూసినా భయపడేది కాదు. కాలక్రమేణా దీనికి ఎగరాల్సిన అవసరం తగ్గింది. రెక్కలు చిన్నవయ్యాయి, శరీరం భారంగా మారింది. ఇది ప్రకృతికి సరిపోయేలా మారింది. డోడో జీవితం చాలా సింపుల్. నేలపై పడే పండ్లు, గింజలు తింటూ అడవుల్లో నెమ్మదిగా తిరుగుతూ జీవించేది. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఇది ఒకేసారి ఒక గుడ్డు మాత్రమే పెట్టేది. అది నేలపైనే ఉండేది. అంటే రక్షణ చాలా తక్కువ. 1598 మౌరిషస్ తీరానికి మనుషులు వచ్చారు. డచ్ నావికులు. వాళ్ళు డోడోను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది వాళ్లను చూసి పారిపోలేదు, భయమే లేదు. అక్కడే కథ మారిపోయింది. మనుషులు దీన్ని వేటాడడం ప్రారంభించారు. మాంసం కోసం చంపేశారు. ఇది మాత్రమే కాదు, వాళ్లతో పాటు వచ్చిన జంతువులు, కుక్కలు, పందులు, ఎలుకలు డోడో గుడ్లను తిన్నాయి, పిల్లలను చంపాయి. అడవులు కూడా నాశనమయ్యాయి. ఆహారం తగ్గిపోయింది, దాక్కునే చోటు లేదు. కొన్ని సంవత్సరాల్లోనే డోడో సంఖ్య వేగంగా తగ్గిపోయింది. 1681 చివరి డోడో కూడా మాయమైంది. ఒక జాతి శాశ్వతంగా అంతరించిపోయింది. డోడో తప్పు ఏమీ చేయలేదు. అది తన ప్రపంచంలో సరిగ్గా జీవించింది. కానీ మనిషి వచ్చిన తర్వాత అది బతకలేకపోయింది. డోడోకి శత్రువులు లేరు, కానీ మనిషే దాని అంతానికి కారణమయ్యాడు. ఇది మొదటి కథ మాత్రమే. మరొక అంతరించిన జాతి కథ కోసం తర్వాతి వీడియోలో కలుద్దాం.